వెల్కమ్ టు ఫోకస్. స్టేట్ కో స్టార్ తో ప్రచారం, బ్రాంచ్ లో భద్రత అధ్వానం, చిన్న తుపాకీ కూడా లేదేంటి, ముత్తూట్ వితౌట్ సెక్యూరిటీపై స్పెషల్ ఫోకస్. ఆఫీసులో పని చేస్తుండగా సిబిఐ ఆఫీసర్లమని ఎంట్రీ ఇస్తే, మోకాలపై కూర్చోబెట్టి పాయింట్ బ్లాంక్ లో గన్ గురిపెడితే, కోట్ల రూపాయల బంగారం కొల్లగొడితే ఇదేదో సినిమాలో క్రైమ్ సీన్ లా కనిపిస్తుంది కదా. సిటీ అవుట్స్కట్స్ లోని ముత్తూట్ ఫైనాన్స్ సినారియో సరిగ్గా ఇలానే కనిపించింది. స్టాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ చోరీ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇరవై 8/12/2016 ఉదయం 8:55 హైదరాబాద్ శివారు ప్రాంతం, ముంబై నేషనల్ హైవే, BHEL కి అతి దగ్గరలో ఉండే బీరప్పగూడ ఏరియా. నల్ల స్కార్పియో నుంచి అప్పుడే ఓ నలుగురు దిగారు. వచ్చిన వాళ్లంతా అధికారుల్లా ఉన్నారు. సరిగ్గా ఆ టైంలోని ఒక లేడీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్కి వచ్చింది. ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది ఉదయం 9ంటికే ఉద్యోగానికి వచ్చేస్తుంటారు. ఈ సంస్థకి కాపలాగా ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డు పనిచేస్తుంటాడు. అది కూడా వితౌట్ వెపన్ తో డ్యూటీ చేస్తుంటాడు. అప్పుడే ఫైనాన్స్ ఆఫీస్ కు వచ్చిన లేడీ గేటు దగ్గరే నిలబడిపోయింది. లోపలికి రాలేదు. ఎవరికోసమో వెయిట్ చేస్తోందని భావించి ఊరుకున్నారు ముత్తూట్ స్టాఫ్. ఇంతలో స్కార్పియోలోంచి దిగిన నలుగురు హడావిడిగా ఆఫీసులోకొచ్చారు. వీళ్లలో ఒకరికి ముసుగు వేసి ఉండడం చూసి షాక్ అయ్యారు ముత్తూట్లో పనిచేసే ఉద్యోగులు. వస్తున్న వాళ్లలో తేడా కొడుతున్నా తమకెందుకులే అన్న ఉద్దేశం కొద్దీ ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. రకరకాల మనుషులు ఇక్కడ బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్లడానికి వస్తుంటారు. వీళ్లు కూడా అలాంటి వాళ్లే అనుకున్నారు. తమ పనిలో తాము పడిపోయారు. వాళ్లు ఆఫీసులోకి వచ్చాక కానీ తెలియలేదు. ముసుగు వేసుకున్న శాల్తీతో పాటు మరొకరి చేతిలో కూడా తుపాకీ ఉంది. ఇంకొకరు బేడీలు చేతబట్టి కనిపించారు. ముగ్గురు కూడా సూటు బూటు వేసుకునున్నారు. వీళ్లలో ఒకరు సిక్కులు ధరించే తలపాగా ధరించి ఉండడం గమనించారు. హిందీ, తెలుగు కలిపి కొట్టేస్తున్నారు. ఒకరి చేతిలో హ్యాండీక్యామ్ కూడా ఉంది. దీంతో షూట్ చేస్తూ రావడం చూసి ఆఫీస్ స్టాఫ్ కి ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జనరల్ గా లోన్ కోసం వచ్చేవాళ్లు ఖచ్చితంగా వీళ్లలాగైతే ఉండరు. ఎందుకంటే ముసుగు వేసుకుని ఒకరు, తుపాకీ పట్టి మరొకరు, బేడీలు చేతబట్టి ఇంకొకరు వచ్చినట్లయితే ఇప్పటి వరకు వీళ్లు చూడలేదు. వీళ్లెవరూ వింతగా ఉన్నారే అనుకునేలోపు తమను తాము సిబిఐ అధికారులుగా చెప్పుకున్నారు. తామొక దొంగను పట్టుకున్నామని, దొంగ తమకు చాలా విషయాలు చెప్పాడని, నోట్ల రద్దు అనంతరం ఈ దొంగ పెద్ద మొత్తంలో బంగారం ఈ బ్రాంచ్ లో కుదువ పెట్టాడని, అందుకు తాము డాక్యుమెంట్లతో పాటు బంగారం కూడా చెక్ చేయాలని అన్నారు. వచ్చిన వాళ్లు నిజంగానే సిబిఐ అధికారులే అనుకున్నారు ముత్తూట్ స్టాఫ్. వీళ్ళెంతా ప్రీ ప్లాన్డ్ అంటే, వచ్చి రాగానే సర్వర్ రూమ్ లోకెళ్లి సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడొకడు. సీసీ కెమెరాలను ఎందుకు ఆఫ్ చేశారని అడగ్గా, మీడియాకు సమాచారం తెలిస్తే అంతా గందరగోళమవుతుందని టపీమని సమాధానం చెప్పాడొకడు. అంటే అంతా ముందే ప్రిపేర్ చేసుకుని వచ్చారన్నమాట. వాళ్లు చెప్పిన మాట నిజమే అనుకున్నారు ముత్తూట్ సిబ్బంది. అసలే సిబిఐ కాబట్టి ఏం చెప్పినా వినాల్సిందే. దానికి తోడు సీన్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది. అన్యాచురల్ గాను ఉండడంతో ఎవరికి వాళ్ళు షాక్. దీంతో ఏం చెబితే అది చేస్తున్నారు. స్టాఫ్ ఎలాగూ ట్యూన్ అయిపోయారు కదా అని అందరినీ లేపి ఒక దగ్గర కూర్చోబెట్టారు. అవును నిజమే, కొన్ని క్రైమ్ మూవీస్ లో ఇలాగే చేస్తుంటారు. వచ్చిన వాళ్ళు ఆఫీసర్లైతే ఇలా చేస్తారా అన్న అనుమానం ఎవ్వరికీ రాలేదు. సిబ్బంది దగ్గరున్న సెల్ ఫోన్స్ మొత్తం లాగేసుకున్నారు. మన వాళ్లలో ఎవరైనా రహస్యంగా షూట్ చేస్తే మీడియాకి వెళ్లిపోతుంది కాబట్టి ఇది కూడా క్యాజువల్ గానే భావించారు. అంతేకాదు ల్యాండ్ లైన్స్ ని కూడా డిస్కనెక్ట్ చేశారు. ఇక్కడి వరకు ఓకే. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, మామూలు పోలీసులే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది సిబిఐ ఆఫీసర్లు ఇంకెంత కేర్ఫుల్ గా ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నారు అందరూ. ఏది ఏమైనా ఇవాళ ఏదో జరగబోతోంది. ఏం జరుగుతుందో తెలియని సస్పెన్స్. మనం నిజంగానే దొంగ బంగారం తాకట్టు పెట్టుకున్నామా? కొంపదీసి ఈ ముసుగేసుకున్న దొంగే ఇక్కడికొచ్చి బంగారం తాకట్టు పెడితే మనం కళ్లు మూసుకుని పెట్టేసుకున్నామా? అప్పుడప్పుడే కొన్ని ప్రశ్నలు సిబ్బంది మెదళ్లను తొలిచేస్తున్నాయి.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇంతలో అందరినీ మోకాళ్ల మీద వంగోమన్నారు. దీంతో స్టాఫ్ కి అనుమానం వచ్చేసింది. అంతేకాదు బ్యాంకులోకి చొరబడ్డ దొంగల్లాగా కదిలితే కాల్ చేస్తామని బెదిరించడంతో సీన్ మొత్తం క్లారిటీ వచ్చేసింది. వచ్చిన వాళ్లు సిబిఐ కాదు, మనల్ని బురిడి కొట్టించడానికి వచ్చిన ఘరానా దొంగలని తేలిపోయింది. అందరినీ ఒక గదిలో మోకాళ్ల మీద కూర్చోబెట్టడమే కాకుండా పాయింట్ బ్లాంక్ లో గన్ గురిపెడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ముత్తూట్ స్టాఫ్ కూడా సరిగ్గా అలాగే చేశారు. లాకర్స్ మొత్తం తెరిచారు. లాకర్లలో ఉన్న బంగారు ఆభరణాలు మొత్తం ఒక దగ్గర పోగేశారు. వాటన్నింటినీ తమ వెంట తెచ్చుకున్న 4 సంచుల్లో నింపుకున్నారు. బంగారం ఎక్కువగా ఉండడంతో స్కార్పియోలో ఉన్న దుప్పటి తెప్పించారు. అందులో కూడా మూట కట్టుకున్నారు. అంటే ఉదయాన్నే కస్టమర్లు వస్తారనుకుంటే దొంగలొచ్చారన్నమాట. అది కూడా సిబిఐ అధికారుల పేరిట వచ్చారన్నమాట. ఇప్పటి వరకు తాము సేకరించిన బంగారు నగలన్నింటినీ మూట కట్టేశారన్నమాట అని ఎవరికి వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. వీళ్లతో వచ్చిన లేడీ ఒక చోట చేరి ఈ క్రైమ్ సీన్ మొత్తం కామ్ గా అబ్జర్వ్ చేస్తోంది. 1 కాదు 2 కాదు 16 కోట్ల రూపాయల నగలు కొల్లగొట్టడానికి ఈ ముఠా తీసుకున్న టైం ఎంతో తెలుసా? కేవలం 22 నిమిషాలు. అనుకున్న పని పూర్తి కావడంతో స్టాఫ్ మొత్తాన్ని ఒక గదిలో పెట్టి లాక్ చేసి ఎవరైనా కదిలితే ప్రాణాలు పోతాయని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు తాము అధికారులమేనని నమ్మించడానికి లెక్కలన్నీ తర్వాత చెబుతామంటూ అక్కడి నుంచి పరారయ్యారు. ఆఫీస్ ముందు పార్క్ చేసిన బ్లాక్ స్కార్పియో ఎక్కిన దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు. ముత్తూట్ ఆఫీసులోని సీసీ కెమెరా ఫుటేజ్, హార్డ్ డిస్క్ వెంట పట్టుకుపోయారు. దొంగలు వెళ్లిపోయిన తరువాత తేరుకున్న స్టాఫ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొన్ని నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ కోసం రంగంలోకి దిగారు. దొంగలు ఎలా ఉంటారో, ఏం మాట్లాడారో వాచ్మెన్ ని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 16 టీంలుగా ఏర్పడి ఘరానా దొంగల వేట మొదలుపెట్టారు పోలీసులు. సైబరాబాద్ సిపితో పాటు సంగారెడ్డి జిల్లా ఎస్పీ కూడా రంగంలోకి దిగారు. దొంగలు ఆఫీస్ లోపలి సీసీ ఫుటేజ్ పట్టుకుపోవడంతో బయట ఉన్న సీసీ ఫుటేజ్ కోసం వెతుకులాడారు. ముత్తూట్ కిందున్న షోరూమ్ కి చెందిన సీసీ కెమెరాల్లో స్కార్పియోలో ఎక్కి పారిపోతున్న దొంగల విజువల్స్ చిక్కాయి. వీటి ద్వారా పోలీసులు దొంగల వేట మొదలుపెట్టారు. सरदार जी के जैसा पगड़ी डाला हुआ, उसके पास एक शॉर्ट वेपन जैसा है जो हॉल्स्टर में रखा हुआ है. वो हॉल्स्टर भी जंगल पैच से बना हुआ है. इन सब लोगों को घुटनों पे बिठा दिया है. मैनेजर से और वो लेडी एम्प्लॉई से चाबी लेके दे हैव ओपन दी लॉकर एंड ऑलमोस्ट 39-40 kgs गोल्ड दे हैव टेकन अवे. अभी थोड़ा गोल्ड अंदर बचा हुआ है, दैट वी विल जस्ट फाइंडिंग आउट. एंड 9:39 को एक सामने वाला वीडियो फुटेज में यहाँ से 5 आदमी नीचे उतरते हुए उसमें आया है फोटोग्राफ. ये इस तरफ पठान చెరువు की तरफ निकल गए हैं. ఈ కేసును సైంటిఫిక్ పద్ధతుల్లో ఎంక్వైరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దొంగలు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా పట్టుకోకుండా వదిలే ప్రశ్నే లేదంటున్నారు పోలీసులు. ఇంతకీ ఈ కేటుగాళ్ళు ఎక్కడి వాళ్ళు? వీళ్ళ ఆనవాళ్ళు ఎలాంటివి? పోలీసుల దగ్గర వీళ్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? వాచ్ స్టోరీ. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కూకట్పల్లిలో ఒక చోరీ యత్నం జరిగింది. అది కూడా ముత్తూట్ ఫైనాన్స్ లోనే. ఇందులోనూ 4+1 అంటే 4 మగవాళ్లు, 1 మహిళ అన్నమాట. 5 మంది ఫైనాన్స్ ఆఫీసులోకి దూరారు. కాకుంటే ఆ అటెంప్ట్ ఫెయిల్ అయింది. అది తెల్ల స్కార్పియో, ఇది నల్ల స్కార్పియో. రంగారెడ్డి జిల్లాకు చెందిన బండి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కొట్టడంతో ముంబై హైవే మీదుగా పారిపోయారు. మహారాష్ట్రకు చెందిన దొంగలుగా గుర్తించి మొత్తం 22 స్కార్పియోలను చెక్ చేశారు. ఎంత ట్రై చేసినా ఆ దొంగల జాడైతే పోలీసులకు చిక్కనే లేదు. ప్రస్తుతం ముత్తూట్ కేసు కూడా సేమ్ టు సేమ్ మిస్టీరియస్ గా ఉంది. బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ లో జరిగిన భారీ దోపిడీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 18 ముత్తూట్ ఫైనాన్స్ లలో చోరీ చేసిన శివశంకర్ పై పోలీసులు ఒక కన్నేశారు. ఈ చోరీ చేసింది ఇతడేనా అన్న దానిపై ఇంకా క్లారిటీకి రాలేదు. చోరీ చేసిన విధానంపై పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. జాయింట్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 16 బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నారు.
నేరం జరిగిన వెంటనే ముంబై హైవేను అలర్ట్ చేశారు. ఈ దారి వెంట వెళ్లే వారిని ఎవ్వరిని వదలకుండా చెక్ చేశారు. పోలీసుల అంచనాలను ముందే పసిగట్టిన దొంగలు హైవే మీద కాకుండా చిన్న చిన్న దారుల ద్వారా రాష్ట్రం దాటిపోయారు. మామూలుగా ముంబై వెళ్లే వాళ్లు సంగారెడ్డి వయా జహీరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర చేరుతుంటారు. ఈ దొంగలు మాత్రం బానూరు, శంకర్పల్లి, కొడంగల్ మీదుగా కచ్చా రోడ్డు వెంట బెంగళూరు చేరుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. దొంగల చోరీ విధానం చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. లేకుంటే సిబిఐ ఆఫీసర్ల రూపంలో రావడమేంటి? డ్రామాటిక్ గా దొంగను నేరుగా ఆఫీసుకు తీసుకురావడమేంటి? అంతా డిఫరెంట్ స్టైల్ గా భావిస్తున్నారు. దీంతో ఇలాంటి దొంగతనాలు చేసే పాత నేరస్తులకు సంబంధించిన వివరాల సేకరణలో పడ్డారు పోలీసులు. एक्चुअली दे हैव इनमें जो 5 आदमी अंदर है ना, एक लेडी और 4 जेंट्स, एवरीबडी इज टेलिंग दैट देयर बिहेवियर वाज लाइक पुलिस एंड एक आदमी उसमें भी सैम ब्राउन जूता डाला है. बैंक है या एटीएम्स है, उनका लोकल भी रिकॉर्डिंग होता है और उनका हेड ऑफिस बॉम्बे में नहीं तो बेंगलोर में उधर भी रिकॉर्डिंग होता है. इसमें क्या है, लोकली रिकॉर्डिंग किया, दे आर नॉट हैविंग इंटरनेट कनेक्शन से, और दूसरी जगह भी अगर रिकॉर्डिंग होएगा तो उसको चोरी नहीं कर सकते. दे आर नॉट हैविंग दिस फैसिलिटी. और भी क्या रहता है कि हर कैमरा में एक एसडी कार्ड का स्लॉट रहता है. तुम ये उठा के ले जाएगा फिर भी एसडी कार्ड में वो फुटेज मिलता है. तो दीज कैमराज डोंट इवन हैव एन एसडी कार्ड. Anyway, that is subsequently we will tell them that they should have all these things. ముత్తూట్ దొంగల ముఠా ప్రయాణిస్తున్న స్కార్పియో ఎక్కడా ఆపలేదని తెలుస్తోంది. అంతేకాదు, జెట్ స్పీడ్ తో ప్రయాణించిన ఈ కారు జాడ పక్క రాష్ట్రాల్లో గుర్తించారు. మొత్తం 5గురిలో 2 మార్చి బండి డ్రైవ్ చేసినట్లు తెలుస్తుంది. వీళ్లు ప్రయాణం చేస్తున్న బండిలో ఎవరికి అనుమానం రాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకున్న దొంగను కూర్చోబెట్టారు. దీంతో బయట రాష్ట్రాల్లోని పోలీసులు కూడా ఇప్పటి వరకు ఆపలేదని సమాచారం. వీళ్లిలా తప్పించుకు తిరుగుతున్న సీసీ ఫుటేజ్లు పొరుగు రాష్ట్రాల నుంచి సంపాదించారు మన పోలీసులు. దీంతో వీళ్లు ఎటువైపు వెళుతున్నారో ఒక సమాచారం అయితే ఉంది. ప్రతి కదలిక పోలీసులకు తెలుస్తూనే ఉందంటున్నారు. ఇప్పటికే వీళ్లలో 2ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా మరో సమాచారం. They are very professional in how they committed the offense and अभी तक जब से ऑफेंस हुआ है गाड़ी में एक बार बैठे हैं, पूरा हमारे को सीसीटीवी फुटेज आया बट एक भी जगह रुके नहीं है. और दूसरी बात है, गाड़ी का स्पीड भी बहुत ज़्यादा है. किसी भी सीसीटीवी फुटेज में वी आर नॉट एबल टू पिक अप द फेस, उनका चेहरा नहीं देख पा रहे हैं. तो स्पीड भी है, रुके भी नहीं है. Let's see if we are able to get them. ఏది ఏమైనా ఈ కేసును కొన్ని గంటల్లోనే ఛేదిస్తామంటోంది నగర పోలీస్ శాఖ. ముత్తూట్ మోసగాళ్లు వాడిన బండి నెంబర్ AP28M3017. ఇదొక చేతక్ నెంబర్ గా గుర్తించారు. నిందితుల్లోని లేడీని కలుపుకుని వీళ్లందరి వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య గల వాళ్లుగా అంచనా వేస్తున్నారు. వీళ్లు ఇంగ్లీష్, హిందీ సైతం మాట్లాడేస్తుండడం గమనించారు పోలీసులు. సిక్కు వేషధారి పేరు సూర్జిత్ పటేల్ గా గుర్తించారు. ఇతడొక ఐడి కార్డు సైతం చూపించినట్లు తెలుస్తోంది. బ్లాక్ కలర్ సఫారీ వేసుకున్న ఇతడు 3-4 రోజుల క్రితం షేవ్ చేసుకుని ఉండొచ్చని అంటున్నారు. ఆయుధం పట్టుకుని కనిపించింది ఇతడే. ముత్తూట్ స్టాఫ్ చెప్పిన వివరాలు బట్టి స్కెచ్ వేసుకుని వీళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. మరొకడు బ్లాక్ కలర్ మంకీ క్యాప్ వేసుకుని కనిపించాడు. ఇంకొకడు ట్రాఫిక్ పోలీసులు పెట్టుకునే టోపీతో ఉన్నాడు. ఇతడి దగ్గర కూడా ఒక వెపన్ ఉన్నట్లు చెబుతున్నారు. మరొకరి దగ్గర శ్రీరామ్ చిట్స్ బ్యాగ్ కనిపించిందని అంటున్నారు. వీళ్లందరి ఆనవాళ్లను ఏదీ వదలకుండా పోలీసులు అంగుళం జల్లెడ పడుతున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ జరిగింది తెలుసుకున్న కస్టమర్లు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ నగలు తమకు ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. తమ సెంటిమెంట్ తో ముత్తూట్ చెలగాటమాడుతోందని వాపోయారు. 2 lakhs వరకు ఉంటుందండి గోల్డ్ రేట్ ఖరీదు. 2 lakhs వరకు ఉంటుంది. మరి మాకు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత మేము ఇంట్లో చెప్పకుండా ఏదో చిన్న అవసరాల గురించి పెట్టుకున్నాం. మాకు ఇప్పుడు పూర్తి న్యాయం జరగాలండి. మాకు పూర్తి అమౌంట్ రావాలి, లేదంటే మట్టుకి మా వస్తువే మాకు ఇవ్వాలి. 10 తులాల వరకు పెట్టాము. ఇచ్చింది మాత్రం హాఫ్ అమౌంట్. మాకు హాఫ్ అమౌంట్ అవసరం అని తీసుకున్నాము. కాకపోతే ఇప్పుడు వాళ్ళు హాఫ్ అమౌంట్ ఇస్తామంటే మాకు అదే భయం వేస్తుంది. మీరు ఏం అడగదలుచుకున్నారు బ్యాంకు సిబ్బందిని కానీ ఇటు పోలీసులను కానీ? మేమేమంటున్నాం, ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మేము పెట్టిన వస్తువు మాకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కూడా కొన్ని వస్తువులు పెట్టినవి ఉన్నాయి. మాకు ఎలాగా రావాలి అది అనేది తెలియట్లేదు. ముత్తూట్ ఘరానా దొంగల టార్గెట్ గా మారడంతో కంపెనీ మేలుకున్నట్లే కనిపిస్తోంది. దొంగలు పట్టుకుపోయిన ఆభరణాలకు ఇన్సూరెన్స్ కూడా చేయించింది. దీంతో బాధితులు భయపడాల్సిన అవసరమే లేదంటున్నారు. There is no need for the customers to panic. Every ornament is insured.
Every ornament is insured, and this company is there for the last 130 years. 130 years only in this field, with almost 4,600 branches in India. So you need not worry. No ornament will go anywhere. We will get it. Please give us some time. ఇప్పటి వరకు 18 ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసుల్లో చోరీకి తెగబడ్డ జార్ఖండ్ కేటుగాడే ఈ దోపిడీ చేశాడా అని అనుమానిస్తున్నారు. ఇటీవలే ఇతడు బెయిల్పై విడుదలైనట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో ఈ చోరీ ఈ మాయగాడి పనే అన్న కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, అంతకన్నా మించి సెంటిమెంట్తో పెనవేసుకున్న నగలు, అలాంటి నగలను కుదువపెట్టే సంస్థకు ఎంత టైట్ సెక్యూరిటీ ఉండాలి? ఇదేం పట్టదు ముత్తూట్ ఫైనాన్స్కి. దొంగలు ఎన్నిసార్లు దోపిడీ చేసినా అదే నిర్లక్ష్యం. కనీసం గార్డు దగ్గర తగిన ఆయుధమే ఉండదు. గుడ్డిలో మెల్ల ఏంటంటే బీమా చేసి పెట్టారు అంతే, లేకుంటే కస్టమర్లు మరింత నష్టపోవాల్సి వచ్చేది. మనోళ్లకు బంగారం అంటే లక్ష్మీదేవితో సమానం. అదే సమయంలో ఏదైనా డబ్బుకు సమస్య ఏర్పడితే వరప్రదాయిని, కామధేనువు, కల్పతరువు. పెళ్లిళ్లు పేరెంటాలప్పుడు చేయించుకున్న నగలు తామెంతో భద్రంగా దాచుకోవటమూ ఉంది. ఇప్పుడు ఈ 5 దొంగలు పట్టుకుపోయిన 46 కిలోల బంగారంలో ఎందరో సెంటిమెంట్లు దాగి ఉన్నాయనటంలో సందేహమే లేదు. కంపెనీది కేవలం బంగారమేమో కానీ కస్టమర్లకు మాత్రం అంతకు మించే. తాకట్టు పెట్టినప్పటి నుంచి ఆ చైను లేదా వంకి లేదా వడ్డాణం విడిపించుకోవాలని ఇంట్లో దాదాపు యుద్ధమే చేస్తూ ఉంటారు ఆడవాళ్లు. ఇప్పుడు ఈ యుద్ధాలన్నింటినీ నీరుగార్చి పట్టుకుపోయారా దోపిడీ దొంగలు. సినిమా ఫక్కీలో వచ్చి మరీ తీసుకెళ్లిపోయారు. ఎవరో వచ్చి సిబిఐ ఆఫీసర్లమని చెప్పడంతో నమ్మేయటమేమిటి? అసలు గేటు దాటి ఎవళ్లంటే వాళ్ళు లోపలికి చొచ్చుకు వస్తుంటే సెక్యూరిటీ గార్డ్ ఏం గడ్డి పీకుతున్నట్టు? 16 కోట్ల నగలకు కనీసం భద్రత కల్పించాలని ఈ కంపెనీకి ఎందుకు తెలియదు? వచ్చింది కస్టమర్లో దొంగలో తెలియనంత అనార్గనైజ్డ్ గా నడిపే కంపెనీకి పర్మిషన్లు ఎవరిచ్చారు? సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అయినా ముత్తూట్లో 18 సార్లు దొంగతనం చేసిన దొంగొకడు బెయిల్ మీద దర్జాగా తిరుగుతుంటే కంపెనీ ఏం చేస్తున్నట్టు? ఇన్నిసార్లు దొంగతనం చేశానని వాడు రొమ్ము లేరగదీసుకుని చెబుతుంటే వీళ్లకు చీమైనా కుట్టదా? ఇంతవరకు ఈ కంపెనీ ఇలా ఆలోచించలేకపోయింది ఎందుకు? వడ్డీ లెక్కలు చూపించుకోవటంతో సరిపెట్టేస్తారా? అన్చేంజింగ్ వాల్యూస్ ఆఫ్ చేంజింగ్ టైమ్స్ అన్నది ముత్తూట్ ఫైనాన్స్ స్లోగన్. కాలం మారినా తమ విలువలు మారవంటుంది ఈ కంపెనీ. నిజమే, కాలం మారినా వీళ్ల భద్రతా విలువలు మారటం లేదు. ఇది చాలదన్నట్టు వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ట్రస్ట్ అన్న భారీ హోర్డింగ్ పెడతారు. అంటే నమ్మకమైన ప్రపంచంలోనికి స్వాగతం. ఈ బోర్డులన్నీ చూసి బూతులు తిట్టుకుంటున్నారు కస్టమర్లు. నమ్మకం అంటే ఇదేనా ముత్తూట్ అని ప్రశ్నిస్తున్నారు. సీనేమిటో తెలుసా? ఉగ్రవాదుల నుంచి దోపిడీ దొంగల వరకు ముత్తూట్ ఫైనాన్సే టార్గెట్. ఎందుకంటే ఇక్కడ జనం తమ దగ్గరున్న బంగారమంతా తాకట్టు పెట్టేస్తూ ఉంటారు. తాకట్టు పెట్టుకునే విధానంలో బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ పెద్ద పెద్ద స్టార్లను, అది కూడా రాష్ట్రానికి ఒక సూపర్ స్టార్ తో ప్రచారం చేయిస్తూ ఉంటారు. ప్రచారానికి ఇన్నేసి కోట్లు ఖర్చు పెట్టే ఈ కంపెనీ బ్రాంచ్ ఆఫీసుల్లో కనీసం ఒక్క తుపాకీ ఉండదు. ఏమిటిది? కేవలం ప్రచార పటాటోపమేనా? మా సొమ్ముకు భద్రత లేదా అంటే నీళ్లు నమనటం సిబ్బంది వంతవుతుంది. గతంలో ముత్తూట్లో ఎన్నో చేదు అనుభవాలు. కూకట్పల్లి, ఆర్సీపురం, జహీరాబాదుల్లో దోపిడీలు జరిగాయి. జహీరాబాద్లో అయితే ఏకంగా 58 కేజీల బంగారం ఎత్తుకుపోయారు. ఇలా ముత్తూట్ ఫైనాన్స్ లో తరచూ చోరీలు జరుగుతూనే ఉంటాయి. అయినా సరే సెక్యూరిటీ పెంచడంలో ఎంతమాత్రం శ్రద్ధ చూపటం లేదు. తక్కువ వడ్డీ అని జనం ఎగబడ్డం, ఆ బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వడంతో సరిపెట్టేస్తున్నారు. జనం సెంటిమెంటుతో కూడుకున్న ఆభరణాలే కనీస భద్రత కల్పిస్తామే అన్న ధ్యాసే లేదు. మొన్నటికి మొన్న ముత్తూట్ ఫైనాన్స్ కు సంబంధించిన మరో బ్రాంచ్ లో దోపిడీ జరిగింది. ఇది కూడా ముంబై హైవేలోనే ఉంటుంది. ఏకంగా సిమీ ఉగ్రవాదులు తుపాకులు చూపెట్టి మరీ దోపిడీ చేసేశారు. ఇది కూడా సినిమా ఫక్కీలోనే జరిగింది. ఈ సొమ్ము ఉగ్ర కార్యకలాపాలకు వాడారంటే నమ్ముతారా? అంతగా ముత్తూట్లో జనం సొమ్ము దుర్వినియోగమవుతోంది. అయినా సరే చలనం లేదు. దోపిడీకి దొంగలు రాటుదేలుతుంటే సంస్థ మాత్రం నిమ్మకు నీరెత్తుతోంది. అదేమంటే ఇన్సూరెన్స్ చేశామన్న సింగిల్ డైలాగ్తో తేల్చేస్తున్నారు. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు ఈ దోపిడీ చేశారని తర్వాత తేలింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో వీళ్లను పోలీసులు మట్టుపెట్టాల్సి వచ్చింది.
జహీరాబాద్ చోరీ బీహార్ గ్యాంగ్ చేసిందని తెలిసింది. ఈ కేసు కూడా పోలీసులు ఛేదించారు. అయితే అసలు నిందితుడు మాత్రం ఇంతవరకు దొరకలేదు. మొత్తంగా సెక్యూరిటీ లొసుగుల పుట్టగా మారింది ముత్తూట్ ఫైనాన్స్. లేకుంటే ఇన్నేసి దోపిడీలు జరగడమేమిటి, కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడమేమిటి? ప్రస్తుతం బీరంగూడ బ్రాంచ్ దోపిడీ కూడా సినిమా పక్కీలోనే జరిగింది. అసలే నోట్ల రద్దు, ఆ పైన అధికారుల దాడులు. ఈ సినేరియో వాడుకుంటూ దొంగలు ముత్తూట్ని దారుణంగా దెబ్బతీశారు. దీంతో బాధితుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. పోలీసులు ఈ కేసును త్వరలో ఛేదించి జనం దాచిన బంగారు నగలను విడిపించాలని ఆశిద్దాం.